ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు నా తండ్రి నా దేవా, పాటల ద్వారా మీరు నాయన కీర్తించబడటకు కృప దయచేసినందుకు మీ స్తోత్రాలు. కీర్తిస్తుండగా ప్రభువా, మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ఘనపరిచే భాగ్యము అందరికీ దయచేసినందుకు మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నాయన ఇదిగో నాయన అనేక మంది ప్రార్థనలు చేశారు ప్రభువా. మా ప్రార్థనలు కూడా ఆలకించినందుకు మీ స్తోత్రాలు. కుటుంబ అవసరతల గురించి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు చేశారు ప్రభువా. దేవుని దాసులు, దేవుని సేవకులు వారి సంఘ అభివృద్ధి కోసము నాయన దినదినాభివృద్ధి కోసము ప్రభువా ప్రార్థనలు చేసి ఉన్నారు. వారి ప్రార్థన కూడా మీరు ఆలకించినందుకు మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి నా దేవా, కొద్ది నిమిషాలు నీ పక్షాన్ని నిలబడబోతుండగా నన్ను మీ శిలవ చట్టును మరుగుపరుచుకో, నా నోటిని బోరగా వాడుకో. కూడి వచ్చిన నీ ప్రజలతోనూ నాతోనూ ఈ ప్రవచన టెలివిజన్ అయినా టీవీ ఛానల్కి ఎదురుగా కూర్చొని వాక్యము వింటున్న ప్రతి ఒక్కరితోనూ మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడండి. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట వినుచున్న ప్రతి బిడ్డ హృదయంలో నాటబొట్టకు సహాయం చేయండి. నీ రాజ్యములోనికి మేమందరం చేరే బిడ్డలుగాను మేము సిద్ధపాటవుటకు సహకరించమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యోసువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము చదివి సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. నీవు బ్రతుకు దినముల అన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషకు తోడై ఉండునట్టు నీకును తోడై ఉందును. నిన్ను ఎడవను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఆ దేశమును నిశ్చయముగా ఈ ప్రజలను స్వాధీనపరిచెదవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీకు ఒక మాట నేను చెప్పాలని ఈరోజు ఆశపడుతున్నాను. యెహోషువ దేవుని మోసే తర్వాత ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే మన పితరులకు వాగ్దానము చేసినటువంటి దేశంలోనికి ఇజ్రాయేల్ ప్రజలు నడిపించడానికి మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మొదట మోషే మధ్య మార్గములో చనిపోవటం వలన ఆయన స్థానములో యెహోషువను ఏర్పాటు చేసుకొని యెహోషువ ద్వారా మన పితరులకు ఇచ్చిన మాట నెరవేర్చుకోవటానికి ఆయన నడుము బిగించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇజ్రాయేల్ ప్రజల యొక్క మనతత్వం యావత్తు ఎరిగిన వాడు గనక యెహోషువ, ప్రభువా, మీకును మా గురువు అయినటువంటి మోషేకే ఇల్లు ఎదురు తిరిగారే, నా మాట వింటారని అడిగినప్పుడు ఆయన ఈ మాటలు పలికాడు. ఏ మాటలు పలికాడు? నీ ఎదుట ఎవరు బ్రతికినంత కాలం ఎవరు నిలవలేరు.
నేను మోషేకు తోడై ఉన్న ప్రకారం నేను నీకు తోడై ఉంటాను. వారిని ఆ యొక్క స్థానంగా చేర్చేంత వరకు నేను సహకారిగా ఉంటాను. నిన్ను ఎడవను ఎడబాయను. ఈ మాటలు చాలా బలముగా యెహోషువ హృదయంలో నాటబడినాయి. ప్రైజ్ ది లార్డ్. అలాగే యెహోషువ యోర్దాను నదిని క్రాస్ చేశాడు. యోర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నాయన ఇంతమంది స్త్రీలు పిల్లలు పశువులు ఉన్నాయి, మేమందరం ఈ యోర్దాను నది దాటి అవతలకు వెళ్ళాలి అని ఆయన అడిగినప్పుడు ఆయన యోర్దాను నది నీటిని రాశిగా పోసి, ఎక్కడ పోసాడు? ఆదాముపురం వద్ద రాశిగా పోసి ఒక రైతు ధాన్యాన్ని ఏ విధముగా రాశిగా పోస్తాడో నీ దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు మహిమ పొందుతున్న దేవుడు, నీ దేవుడు శక్తిగల దేవుడు అనటానికి ఇంతకన్నా నిదర్శనం లేదు. నీటిని రాశిగా పోసాడు. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. నీటిని రాశిగా పోసిన దేవుడు, ఏకైక దేవుడు, సర్వశక్తి గల దేవుడు యెహోవా దేవుడు తప్ప మరి ఎవరు లేరు. నా ప్రియ సహోదరి సహోదరుల, దాటి వెళ్ళిపోయింది. చూశారు, యుద్ధాలు చేస్తున్నారు, గెలుపు పొందుతున్నారు. ఎర్ర సముద్రం నుండి పాయలు చేసి వచ్చారు, యోర్దాను నది దాటి వచ్చేశారు అని భయపడినారు. ఆ యెరికో పట్టణ వాసులు కూడా ఆ రహదారిని మూసివేశారు. ప్రైజ్ ది లార్డ్. ఆ పట్టణంలోనికి ప్రవేశించకుండా, ఎందుకంటే దేవుని యొక్క ప్రజలు ఆ కానాని ప్రాంతానికి చేరటానికి ఆ పట్టణము మధ్య మార్గము నుంచి వెళ్ళాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. వేరొక మార్గం లేకపోవటం వలన వీళ్ళను అడ్డుపడితే చాలు మనము అనుకున్నారు. వాళ్ళు రహదారిని మూసివేశారు. యెహోషువ అన్నాడు, ప్రభువా ఈ యెరికో పట్టణ వాసులు రహదారిని మూసివేశారు, నా తండ్రి నా దేవా నాకు సహాయం చేయమని అడిగి ప్రార్థన చేసినప్పుడు ఒక మాట అన్నాడు, 7 దినాలు ఆ యొక్క ప్రహరీ గోడ చుట్టూ నువ్వు ప్రదర్శనలు చేస్తూ బోరలు ఊదు, 7వ రోజు నేను చెప్పిన ప్రకారం మందసము ఎత్తుకొని ముందుకు నడుస్తున్న వారితో పాటు 7 బూరల శబ్దంతోనూ కేకలతోనూ మీరు బయలుదేరండి, పూర్తి చేయండి ఆ ప్రహరీ గోడ ప్రదర్శన, నేను తర్వాత కార్యం చేస్తానని చెప్పి యెహోషువకు చెప్పాడు. అంతేకాదు యెహోషువకు మరొక మాట చెప్పాడు, ఈ పట్టణాన్ని నేను శపించాను, ఈ పట్టణంలో ఉన్నది ఏది కూడా బయటికి రాకూడదు, పురుషులు స్త్రీలు పిల్లలు పెద్దలు అందరూ దహించి వేయాలి, పశు సంపద దహించి వేయాలి, ఏది కూడా బయటికి రావటానికి వీల్లేదు. ఎవరన్నా కక్కుర్తిపడి ఇందులో నుంచి ఏదైనా బయటికి తీసుకొని వెళితే గాన వాడు శాపగ్రస్తుడవుతాడు అని చెప్పాడు యెహోషువకు. యెహోషువ ఆ ఇజ్రాయేలు ప్రజలకు చెప్పమని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదర, అదే మాట యెహోషువ ఇజ్రాయేలు ప్రజలకు చెప్పాడు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేయుదురని ఆయన ఆజ్ఞాపించను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సర్వశక్తి గల దేవుని ఆజ్ఞ తన దాసుడైన ఆయన తన ప్రజలకు వినిపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. ఈ పరిశుద్ధ గ్రంథము ఎవరి కోసము లిఖింపబడింది? మన కోసమే. ఆయన ఏర్పాటు చేసుకున్న, ఆయన నామములో రక్షకుడిగా అంగీకరించిన ప్రజల కోసము, వారు నడవవలసిన నడక, వారు ఉండవలసిన తీరు,
వారు మాట్లాడవలసిన తీరు యావత్తు కూడా ఒక్కొక్కటిగా ఈ పరిశుద్ధ గ్రంథములో పొందుపరిచి బోధించుడే అన్నాడు. ప్రైజ్ లార్డ్. నా ప్రజలకు బోధించు, వారు దారి తప్పకుండా, త్రోవ తప్పకుండా, తిరుగుబాటు చేయకుండా వారందరూ కూడా తిరిగి నా రాజ్యంలోకి రావటానికి, నాతో కలిసి ఉండటానికి భూమి నా సిద్ధపాటు చేయమని ఈ పరిశుద్ధ గ్రంథము చేతికి ఇచ్చి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనకు బోధించటం ప్రారంభించాడు. యేసుక్రీస్తు మొదలుకొని నేటి వరకు అదే జరుగుతుంది. అంతకుముందు ధర్మశాస్త్రం 5 ధర్మశాస్త్రాలు 5 పుస్తకాలు కూడా యాజకుల చేత బోధింపబడినాయి ఇజ్రాయేలు ప్రజలకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈనాటి క్రైస్తవ సమాజానికి ఈ పరిశుద్ధ గ్రంథము చాలా ముఖ్యము. కానీ ఎవరైతే దేవుని మాటకు లోబడక, ఎవరైతే ఈ పరిశుద్ధ గ్రంథములో లిఖించబడినటువంటి లేఖనాలకు లోబడక తన ఇష్టానుసారమైన జీవితము జీవిస్తూ మేము క్రైస్తవులమే, మేము ప్రభువును అంగీకరించిన కుటుంబమే, మేము మందిరానికి వెళ్తున్నాము, మేము పాటలు పాడుతున్నాము, మేము వాక్యము చదువుతున్నాము, మేము ప్రార్థనలు చేయుచున్నాము అనేటువంటి ఒక ఆలోచన కలిగిన ఓ క్రైస్తవ సమాజంలో ఉన్న సహోదరి సహోదరుడా, ఆలకించి ఈరోజు బాగానే ఉంది, నువ్వు మందిరానికి వెళ్ళటం మంచిదే, వాక్యం చదవటం మంచిదే, పాటలు పాడటం మంచిదే, ప్రార్థన చేయటము మంచిదే. కానీ దేవుడు తన మాటలు లేఖనము ద్వారా లిఖించబడిన ఆ మాటలను అనుసరించి జీవిస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు జీవిస్తే ధన్యుడివే, ధన్యురాలివే. జీవించకపోతే శిక్షకు పాత్రురాలివి, దేవునికి దూరం అవుతావు. అంతేకాదు, నీకు నీ కుటుంబానికి నువ్వు హాని చేసిన కుమార్తెవు కుమారుడు అవుతావు. అంతేకాదు, నీ సంఘానికి నువ్వు హాని చేసిన కుమారుడు కుమార్తె అవుతావు. అంతేకాదు, నీ గ్రామానికి నువ్వు హాని చేసిన కుమారుడు కుమార్తె అవుతావు. నా ఒక్కడితో పోతుంది, నా ఒక్క దాంతో పోతుంది అనుకుంటే అది నీ మూర్ఖత్వం. పోదు. దేవుడు నీ పక్కన ఉన్న వారిని, నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో అందరినీ కూడా లైన్లోకి తీసుకొని వాళ్ళందరూ కూడా శిక్షకు పాత్రులు చేస్తాడనే సత్యాన్ని ఈరోజు క్రైస్తవ సమాజమా ఆలోచన చేయండి, జ్ఞాపకం చేసుకొని నడవండి. యెహోషువ అంటున్నాడు, నువ్వు ఒక్కడివి గాన శాపగ్రస్తమైనటువంటి స్థలముల నుంచి ఏ వస్తువైనా తీసుకొని వస్తే అది నీకే కాదు, ఇజ్రాయేల్ పాలానికి మొత్తానికే హాని చేసిన వాడబోతావు అని హెచ్చరించాడు. ఆ హెచ్చరిక నేటి వరకు కూడా కొనసాగుతుంది, మనందరికీ కూడా వర్తిస్తుంది నా ప్రియ సహోదరి సహోదరా. అయితే ఆకాను అనే ఒక వ్యక్తి అపవాది యొక్క మాటలకు లోబడి, అపవాది యొక్క గుణలక్షణానికి లోబడి, ధనాపేక్షకు లోబడి, వస్తువుగా ప్రేమించి, వస్తువు ప్రేమికుడై, వస్త్ర ప్రేమికుడై, చినారు వస్త్రాన్ని, వెండిని, బంగారుని దొంగిలించి అపవాది యొక్క ప్రేరేపణ చేత దాచుకున్నాడు తన టెంట్లో. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. దేవుడికి భక్తుడికి ఏ విధముగా సన్నిహితముగా ఉండి సహవాసముగా ముందుకు సాగిపోతున్న సమయంలో భూలోకములో ఉన్నటువంటి ఆ దుష్టుడు అపవాది వారిద్దరిని వేరు చేయాలని, లేదనుకుంటే ఆ భక్తుణ్ణి నాశనం చేయాలని ఎప్పుడు ఆలోచన చేస్తూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటను చాలా గుర్తుపెట్టుకోండి మీరు. ఎప్పుడైతే దేవునితో మనం సహవాసం చేస్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడం ప్రారంభిస్తామో,
ఎప్పుడైతే దేవుడు ఎడబక ఎడబాయక మనతో ఉంటాడో వాడికి కడుపు మంట. ప్రైజ్ లార్డ్. వాడు ఏం చేస్తాడో తెలుసా? మనలో ఉన్న వారు ఎవరు బలహీనత కలిగి ఉంటారో, కేవలం నామకార్థ క్రైస్తవ జీవితము జీవిస్తూ పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండి, పేరుకు మాత్రమే క్రైస్తవ కుటుంబాలను జన్మించి లోకములో లోకాశలతో శతమవుతూ ధనాపేక్ష కలిగిన వారై శరీర సంబంధమైనటువంటి కోరికలను, నేత్రాశను, జీవపు డంబపు ఆలోచనలు, గుణలక్ష్యాలు కలిగి జీవిస్తున్నారో వారిని చూసినప్పుడు వారి ద్వారా ఈ భక్తుణ్ణి, ఈ దేవుని బిడ్డను దేవుని వేరు చేయాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తామంటాడు. ప్రైజ్ లార్డ్. కానీ యెహోషువ దేవుడు తోడై ఉన్నాడు, ఎడబాయిన వాడు. కానాను ప్రాంతానికి దేవుని ప్రణాళికను ఆయన సంకల్పం నెరవేర్చబోతున్నాడు అని దేవుడు తోడు లేకుండా చేయాలనుకున్నాడు. అపవాది ఆకానులో ప్రవేశించాడు. ఆకానులో నుంచి జరిగింది. చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరాహు మునిమనుమడు జబీ మనమడు అద్ది కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దాని నుండి కొంత తీసుకొనిను. ప్రైజ్ లార్డ్. 4-5 వచనాలు. కాబట్టి జనులలో ఇంచుమించు కానీ వారు వారి ఎదుట నిలవలేకపోయిరి. వారు 36 మంది మనుషులను హతము చేసిరి. మరియు వారి గమిని యొద్ద నుంచి షాహ వరకు వాళ్ళని తరిమాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుడు తోడై ఉన్నంత వరకు దేవుడు యెహోషువకు ఎడబాయినన్న రోజులు అపజయము రాల. ఒక్క వ్యక్తి ఇజ్రాయేలు ప్రజల్లో మరణించాల. ఇన్ని యుద్ధాలు చేసినా, యోర్దాను నది దాటినా, నైనా ఎర్ర సముద్రము దాటినా, నైనా ఎరుకోకు వాడలో కూర్చొనా, అక్కడ అందరిని పట్టుకొని వాళ్ళు ఆ విధంగా చేసినా ఏమీ జరగల. ఇప్పుడు జరిగింది, ఒక దుష్టుడు అంటే అపవాది ఆ కాలంలో ప్రవేశించి బలహీనుడైన, వస్త్రదోహి, వెండి బంగారము ఆశ కలిగిన వాడై ఉన్నప్పుడు నేత్రాశకు, శరీరాశకు పాత్రగా ఉన్న వాడిని గుర్తించి వారిలో ప్రవేశించి సర్వశక్తి గల దేవునికి తన భక్తుడైన, తన యొక్క విశ్వాస పాత్రుడైన, తన ప్రణాళికను నెరవేర్చువాడైనా యెహోషువను దూరం చేసింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఓడిపోయారు. 36 మంది చనిపోవటానికి కారణమైంది. అప్పుడు అర్థమైపోయింది యెహోషువకు, దేవుడు నాతో లేడు, దేవుడు నాకు తోడు లేడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నాకు సహాయకారిగా లేడు. ఏదో మోసము జరిగింది, ఏదో అన్యాయం జరిగింది, దీన్ని కనుక్కోవాలనుకున్నాడు. ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ తన బట్టలు చించుకొని వారు ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖము మోపుకొని తలల మీద ధూళి పోసుకుంటూ ఒక్కరోజు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. దేనికయ్యా? మమ్మల్ని ఎందుకు యోర్దాను నది దాటించావు? ఈ అమోరీలకు మమ్మల్ని ఆహుతి చేయటానికా? ఈ కనానీల ప్రజల ఎదుట మమ్మల్ని సిగ్గుపరచటానికా? వీళ్ళందరూ వచ్చి మా మీద యుద్ధము చేసి
ఈ భూమి మీద మా పేరు లేకుండా చేయటానికా? ఎందుకు మమ్మల్ని దాటించావు? ఏమైంది? మా అపజయానికి కారణం ఏంటి? మా వాళ్ళు 36 మంది చనిపోవడానికి కారణం ఏంటి అని మందసం ఎదుట ధూళిపోసుకుంటూ ప్రార్థన విలపిస్తున్నాడంట. ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన అండి? ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. నీ ఇంటిలో ఏదైనా గొడవ జరిగితే, నీ ఇంటిలో ఏదైనా అపజయం జరిగితే, వ్యాపారములు సరిగా జరగకపోతే, మీ అమ్మాయికి అబ్బాయికి వివాహం ఆలస్యం అవుతుంటే, లేదా పొలంలో పంటలు పడకపోతే, నాయనా ఉద్యోగాలు రాకపోతే, ఇల్లు కట్టాలనుకున్నావు కట్టలేకపోతే, స్థలము కొనాలనుకున్నా స్థలము కొనలేకపోతే, ఏనాడైనా దేవుని మందిరములో నేను ఉపవాస ప్రార్థన చేయించున్నాను పాస్టర్ గారు, నాతో ఏకీభవించండి అని అడగటము కానీ, లేదా నాతో కూడా కలిసి ఉపవాస ప్రార్థన చేయండి అని సంఘ బిడ్డలను కానీ ఎప్పుడైనా కోరావా నా ప్రియ సహోదరి సహోదరుడా? బలము పుంజుకోవటానికి, ముఖాముఖిగా దేవునితో మాట్లాడటానికి, దేవునితో యాజ్యం ఆడటానికి ఎప్పుడన్నా నువ్వు ఉపవాస ప్రార్థన చేసావా? యెహోషువ చేస్తున్నాడు. నువ్వు నన్ను ద్రోహం చేశావు, నువ్వు నన్ను అన్యాయం చేశావు, నన్ను ముందు నిలబెట్టి నడిపించావు, కానీ నాకు అపజయం కలిగింది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు నా దగ్గర లేకుండా? శత్రువు నా మీద విజయం సాధించడానికి నువ్వు నాకు తోడు లేవని అర్థమైపోయింది అని నిలదీస్తున్నాడు దేవుణ్ణి. ఈ ప్రార్థన ఎప్పుడైనా చేశావా? నీ కుటుంబ సమస్యను గురించి, అప్పుల బాధ గురించి, నీ కోడలో నీ కూతురు గర్భవతి కాక సంతానం లేక నిందలు పడుతున్నప్పుడు నువ్వు ప్రార్థన చేశావా? అడుగుతున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చేసావా? దేవునితో ముఖాముఖి మాట్లాడటానికి ప్రయత్నం చేసావా అని నేను అడుగుతున్నాను. ఉపవాస ప్రార్థనలు అంటే ఒక 10 మంది పాస్టర్లను పోగేసుకొని, ఒక 50-60 మంది విశ్వాసులను పోగు చేసుకొని 4 పాటలు, ఒక అరగంట గంట వాక్యము, భోజనాలు. ఇది కాదండి ఉపవాస ప్రార్థన. ఇది కాదండి ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అంటే ఇదే యెహోషువ చేసిన ఉపవాస ప్రార్థన. వాస్తవాన్ని తెలుసుకోవటానికి, బలహీనత తీసివేసుకోవటానికి, పాప బంధకాలు తెంచివేసుకోవటానికి ఇది అండి ఉపవాస ప్రార్థన. నాకెందుకు తోడు లేవు? నా పాపపు గోడలు ఏమైనా అడ్డుగా ఉన్నాయా? నా క్రియలు ఏమైనా అడ్డుగా ఉన్నాయా? నా నడక నీకు పాపంగా ఉందా? తీసివే ఈరోజు అని ఉపవాస ప్రార్థన ఏనాడైనా చేశావా నా ప్రియ సహోదరి సహోదరా? ఎన్ని రోజులు ఇలా క్రైస్తవ జీవితం జీవిస్తావు? ఎన్ని రోజులు ఇలా క్రైస్తవ బ్రతుకులు బతుకుతూ ఉంటావు? ఆలోచన చేయి. ఈరోజు యెహోషువ సర్వశక్తి గల దేవుని నిలదీసిన ప్రకారము నీ సంఘ కాపరిని నిలదీ, నీ యజమానిని నిలదీ, నీ సంఘ పెద్దలను నిలదీ. ఏం చేస్తున్నారు మీరు? మా కుటుంబాలు పతనమైపోతున్నాయి, మా కుటుంబాలలో కార్యాలు జరగటంలే, మా బిడ్డల పెళ్ళిళ్ళు జరగటంలే, మా కోడలకు మా కూతుళ్లకు నాయన సంతానమే జరగటంలే, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, నష్టం వచ్చింది, ఇల్లు కట్టగలేకపోతున్నాం. ఏం చేస్తున్నారు మీరు? ఉపవాస ప్రార్థనలు ఎందుకు ఏర్పాటు చేయటం లేదు? ఎందుకు ఉపవాస ప్రార్థన కోరికలు ఎందుకు మా గురించి ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎవడెవడో పిలుస్తాం ఎందుకో? మనమందరం కూర్చొని ప్రార్థన చేద్దాం రా అని నీ సేవకుణ్ణి నిలదీయండి. ఇది కుమార్ గారు ఇచ్చిన సలహా. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నన్ను నిలదీయండి మీ సేవకుణ్ణి. యెహోషువ ప్రార్థన చేయండి. ఆయన ఒక్కడి ప్రార్థన చేయలా, ఇజ్రాయేల్ ప్రజల యొక్క పెద్దలందరినీ పిలిచాడు, ప్రార్థన చేశాడు. మనం ఎందుకు సంఘ బిడ్డలు మనం కూడుకోము?
అవసరమైన వాళ్ళు మనం ఎందుకు కూడుకోము? నేను ఆధారం లేకుండా ఏం మాట్లాడను. ఎందుకు పిలిచాడు యెహోషువ? 12 గోత్రములో 12 మంది పెద్దలను, అధిపతులను ఎందుకు పిలిచాడు? ప్రార్థన చేయటానికి. నువ్వు ఎందుకు పిలవవు నీ సంఘ బిడ్డలను? ఎప్పుడైనా ప్రకటించావా? ఏ సమస్య వలన ఎటువంటి వాళ్ళైనా ఈ విధంగా ఉంటే, ఇదిగో నేను ఉపవాస దినాలు ప్రకటిస్తున్నాను 3 దినాలు, ఇదిగో ఈ నిబంధన ప్రకారం మనం ఉపవాస ప్రార్థన చేద్దాం రమ్మని ఏ సేవకుడైనా ప్రకటించాడా అని ఆలోచించండి. రాజు ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరుడు. రాజు దర్వేసు రాజు ఏమంటున్నాడు? నగరానికి పోయి ఆ రాత్రంతా కూడా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యాలు ఏవి కూడా జరగకుండా నిద్ర పట్టక, ఏం పట్టక? ఎందుకండి అంత బాధ? ఎందుకేమొచ్చింది? ఏం కష్టం వచ్చింది? ఏం కష్టం వచ్చిందంటే ఆయన అతిగా ప్రేమించినటువంటి వ్యక్తి, దేవుని ఆత్మతో ఉన్న వ్యక్తి, ఆ యొక్క రాజ్యములో ప్రధానమైనటువంటి వ్యక్తి దుష్టుల యొక్క చేతిలో మాయజాలముతో శాసనాలు తయారు చేసి ఆ సింహపు బోనులు వేయటానికి ఆయన కారకుడయ్యాడు. ఎవరు కారకుడయ్యాడు? రాజు కారకుడయ్యాడు. ఈరోజు సంఘపేటలో బాధలు కట్టడానికి కారకులు, వ్యాపారములు జరగకపోవడానికి కారకులు, వారి విశ్వాసుల కుటుంబాల్లో సంతోషాలు లేకపోవడానికి కారకులు, విశ్వాసుల కుటుంబాల్లో శుభకార్యాలు జరగకపోవడానికి కారకులు ఎవరండి అంటే సంఘ కాపరియే. దీనికి బాధ్యత ఎవరండి? సంఘ కాపరియే. సంఘ పెద్దలే దీనికి బాధ్యత వహించాలి. నా ప్రియ సహోదరి సహోదరు, సంఘ కాపరి తన బాధ్యత ఏదో తను మరవకూడదు. ఎప్పుడు దర్వేసు రాజు తను చేసిన చిన్న పొరపాటుకు పశ్చాత్తాపడి ప్రార్థన ఉపవాసము చేయుచున్నాడు రాత్రి అంతా. ఒక అన్యుడు దేవుని శక్తి వెరిగినప్పటికీ ఆయన ఆరాధించని వాడు, ఆయన ఆరాధిస్తున్నటువంటి ఒక వ్యక్తిని గురించి, తన యొక్క ప్రాణ రక్షణ గురించి ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వద్దు, నాకు ఈ సంతోషకరమైనటువంటి ఏ నాట్యం వద్దు, నా దగ్గర ఏ వాయిద్యాలు వాయించగాకండి, నాకు సంతోషం లేదు. నేను దుఃఖంలో ఉన్నాను, వేదనలో ఉన్నాను ఈరోజు అన్నాడు రాజు. రాజ్యనగరంలో ఉన్న సిపాయిలందరూ అదిరిపోయారు. ఏనాడు లేదే రాజుకు ఇట్లా బాధ వేదన. ఏమైంది ఈరోజు? ఆశ్చర్యపోయారు. నా ప్రియ సహోదరి సహోదర, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తి, తను నమ్ముకున్న, తన దగ్గర పనిచేయచ్చున దేవుని ఆత్మ కలిగినటువంటి ఒక బిడ్డకు హాని తలపెట్టినప్పుడు దుష్టుడు అంత బాధ కలిగింది. ఒలీవ సందేశాలు, ప్రభువాక్య సందేశాలు.